బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ అంశం ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబంలో ఆస్తులు వాటాలకు సంబంధించి తగాదాలు ఉన్నాయని గతంలోనే చెప్పారని, ఆ వివాదాలే సస్పెన్షన్కు దారితీస్తుండొచ్చని అభిప్రాయపడ్డారు. కవిత గారి సస్పెన్షన్తో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఇది ప్యూర్లీ బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రైవేట్ అఫైరు. వారు పార్టీలో జరిగినటువంటి అంశం మీద మేము స్పందించము. నేను గతంలో చెప్పినట్టుగా కేసీఆర్ కుటుంబంలో ఆస్తుల తగాదా ఉంది, వాటాల తగాదా ఉంది. అది సస్పెన్షన్ వరకు దారి తీసుండొచ్చు. ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి వ్యవహారం మీద మేము స్పందించము. ఎవరికి అనుకూలంగా మాట్లాడినారో మీ అందరు చూసినారు. కొందరు కవిత వెంట ఉన్నారని, ఫలానా వాళ్ళు ఉన్నారని, లేక హరీష్ రావు కేటీఆర్ సంతోష్ వెనక ఫలానా వాళ్ళ వెనక ఉండాల్సిన అవసరం మాకేముంది? మేము ప్రభుత్వం నడుపుతా ఉన్నాం, ప్రజల ఆకాంక్ష కనుక నడుపుతా ఉన్నాం. ప్రజలు మా వెంట ఉన్నారు, మేము ప్రజల వెంట ఉన్నాం. ఎవరినో వత్తాసు పలకాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రికి అంతగానా లేదు. ఇలా అవినీతి పరులంతా కూడా సమాన దూరంలో పెడతాము. కేసీఆర్ కుటుంబం అంతా కూడా అవినీతితో కూరుకుపోయి ఉన్నది. అవినీతిలో వచ్చిన వాటా పంపకాలు తగాదాలు వస్తూ ఉన్నాయి. ఆ తగాలతో మాకేం సంబంధము? ఎవరికి అనుకూలంగా మాట్లాడలేదు. వారి తగాదాలు వారు తీర్చుకునే పరిస్థితిలో బిజీ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ అవినీతి పరుణ్ణి కానీ అవినీతి పరురాలను కానీ వెనక వచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పుడు అవసరమే లేదు. థ్యాంక్ యూ.